యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరేంటో తెలుసా? యేసు అంటే ఏంటిది? యేసు అంటే ప్రభువు, క్రీస్తు అంటే రక్షకుడు. ఆయన చేసేటువంటి పని యొక్క పేర్లు అవి, ఆయన పేరు కాదు అది. మీరు గబాలన యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన పేరు అనుకునేవాళ్ళు, ఆయన పేరు కాదు అది. యేసు అనగా ప్రభువులకు ప్రభువు, క్రీస్తు అనగా రక్షించేవాడు, ఇమ్మానుయేలు అనగా మనకు తోడై ఉన్నవాడు. ఇవి ఆయన యొక్క పనులకు పెట్టుకున్నటువంటి పేరు. ఆయన యొక్క పేరు యేసు క్రీస్తు కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన లేకుండా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఉందా? లేదు. ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన చేసేటువంటి పనుల యొక్క పేర్లు 1వ అధ్యాయము 1వ వచనములో యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువారు అని ఉందా, లేకపోతే వాక్యం అని ఉందా? ఏమనుంది? ఆయన పేరు వాక్యము, ఆయన పేరు వాక్యము. ఆయన పేరు యేసుక్రీస్తు కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు కాదు, ఆయన పేరు వాక్యము.